ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి మన ఎడల కృప చూపించి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచారు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం ఆలస్యం చేయకుండా చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. గలతియన్స్ చాప్టర్ 6 verse 9. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఫర్ ఎట్ ద ప్రాపర్ టైమ్ వి విల్ రీప్ ఏ హార్వెస్ట్ ఇఫ్ యూ డూ నాట్ గివ్ అప్. ప్రియమైన వారలారా, దేవుడు ఒక మాటని ఈరోజు మనకి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఏంటండి ఆ మాట అంటే, మనము మేలు చేసే విషయంలో అలసిపోకూడదు అనే మాట మనం చూడాలి. ఎందుకు మనం అలసిపోతామండి మేలు చేసే విషయంలో? మేలు చేసే విషయంలో ఎందుకు మనము ఆగిపోతామండి అని ఒకవేళ మీకు ప్రశ్న ఉద్భవిస్తే, ఈ చాలా సందర్భాల్లో మనం మేలు చేయడానికి ఆలోచన చేస్తాం. ఎందుకు అంటే, ఒక మేలు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని సరిగా పట్టించుకోనప్పుడు, ఒక మేలు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు, ఒక మేలు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని తప్పుగా అపార్థం చేసుకున్నప్పుడు, ఒక మేలు చేసినప్పుడు ఈ లోకము వీళ్ళతో ఆశించి మేలు చేస్తున్నారు అని చెప్పి మనల్ని కొన్నిసార్లు అనుమానించడము, అవమానించడము, ఇలాంటి పరిస్థితులను బట్టి మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారట, మంచి చేయలేకపోతున్నారు. ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది. ఒక వ్యక్తి బండి మీద వెళ్తా ఉంటే లిఫ్ట్ అడిగిందంట. ఒక ఆమె లిఫ్ట్ అడిగి తనని బెదిరించి తనని బ్లాక్మెయిల్ చేయడానికి చూసింది. ఇంకొక ఆమెనేమో తన జేబులో ఉన్న పర్సును కొట్టేయడానికి ప్రయత్నించింది. సో ఇలాంటి విధాలైనటువంటి కార్యాలు జరుగుతుంటే ఇంకోసారి అతను లిఫ్ట్ ఇస్తాడా? ఇంకోసారి రాండయ్యా, ఎక్కండయ్యా, మీ అంత దూరం పోవాలి చెప్పండి అంటాడా? ఖచ్చితంగా అనడు కదా. ఇంకోసారి ఎవరికి మేలు చేయడానికి చూడ్డు. సర్లే, వాడు నడుచుకుంటూ వస్తాడులే, అవసరమైతే బస్సు ఎక్కుతాడులే, ఏదో ఆలోచన చేస్తాడు. కానీ నిజంగా అవసరత ఉన్న వారికి కూడా మేలు చేయలేని పరిస్థితుల్లో ఈ రోజున పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. సో అందుకే మనం ఏమవుతామట, అలసిపోతాం. మేలు చేసే విషయంలో మనం అలసిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, మీరు అలసిపోవద్దు. కోర్స్ మీరు ఖచ్చితంగా అలసిపోవద్దు. కొంతమంది ద్వారా మనం మేలు చేసినా వారు కీడు చేస్తున్నారు. కానీ ఏమంటున్నారంటే దేవుడు, నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి మీరేం చేయలేకపోతున్నారు, ఈ యొక్క ఆలోచన ధోరణి కలిగి ఉండడం వల్ల మేలు అనేది చేయలేకపోతున్నారు. ఒక వ్యక్తి సహాయం అడుగుతాడు, ఏదో పేరు చెప్పి, మా నాన్న హాస్పిటల్లో ఉండి, మా తల్లి హాస్పిటల్లో ఉంది, అప్పు ఇవ్వండి, 10 రోజులు ఇచ్చేస్తామంటారు. మనం నమ్మి ఇచ్చేస్తాం. దాని తర్వాత చూస్తాడు ఆ డబ్బులతో తాగి తిరుగుతాడు. కానీ ఇంకొక వ్యక్తి వస్తాడు, సేమ్ రీజన్ చెప్తాడు. ఏమని? మా నాన్నగారు లేదా మా తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు, నాకు సహాయం చేయండి. అప్పుడు మనలో వచ్చే ఆలోచన ఏంటండి, వీడు కూడా అలాంటివాడే, తాగి తిరగడానికి ఇది ఒక రీజన్ వీడికి, మనం అసలు అప్పు ఇవ్వకూడదు, ఇచ్చే డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఏమవుతాం, ఆగిపోతాం. కానీ నిజంగా అవసరతల్లో ఆ వ్యక్తి ఉన్నాడని మనం గమనించలేం. దాన్నే అలసిపోవడం అంటారు. అందుకే దేవుడు అంటే, ఒకవేళ మీరు అలసిపోకుండా మేలు చేయగలిగితే అనే మాట వాడాడు. తగిన కాలంలో అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మేలు చేసే విషయంలో అలసిపోయావేమో, కొంతమంది చేత మోసపోయి, కొంతమంది చేత నష్టపోయి, కొంతమంది పార్ట్నర్షిప్ అని, అప్పు ఇవ్వమని, లేదా సంతకాలు పెట్టించేసుకొని నేను మోసం చేశారేమో. నిజమే. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం కూడా వాళ్ళకి ఇస్తాడు. మీరేం కంగారు పడకండి. కానీ అలసిపోకండి మేలు చేసే విషయంలో. నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావో, ఎంత భక్తితో ఉన్నావో అదే భక్తితో కొనసాగు. తప్పకుండా ఒక రోజున దేవుడు నిన్ను అద్భుతంగా బ్లెస్ చేస్తారు. తగిన కాలంలో, అంటే మంచి సమయంలో, నీకు కావాల్సిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క అద్భుతమైన మాటలు దీవించింది గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకోసం ప్రార్థించడం జరుగుతుంది కనుక ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. మీకు ఈ యొక్క వాక్యము ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా పంపించండి. వారు కూడా బ్లెస్ అవుతారు, వారు కూడా దీవించబడతారు.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా అద్భుతంగా దీవించును గాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగంలో దేవుడు మన హృదయములో ఫలింపచేయునుగాక. దేవుని మాట బలమైనది, దేవుని మాట శక్తివంతమైనది. మరి ఎంతటి బలహీనులనైనా బలపరిచేది దేవుని మాట మాత్రమే. ఆయన మాట సజీవమైనది, బలమైనది. కాబట్టి మరి దేవుని మాటను విన్నటువంటి మీరు శ్రద్ధ కలిగి ఆ వాక్యము ప్రకారంగా జీవించే వారంగా ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సమర్థుడు. మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో ఏకీభవిస్తే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు జరిగించువాడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడవు ప్రభా. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో బలం ఉంది. మీ మాట ద్వారా సర్వము సమకూర్చబడతాయి తండ్రి. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభా. అయా మీ సన్నిధిలో ఉండి మేము మొరపెడుతున్నాం. అయా అడుగుడు ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సహాయము చేయండి ప్రభా. అవునయ్యా, ఈ లోక మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నావు దేవా. అవునయ్యా, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా ప్రభా అయ్యా వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న శోధనను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. అయ్యా, ఎందరి చుట్టూ తిరుగుతున్నారు ప్రభా. కార్యాలు జరగాలని, అద్భుతం జరగాలని, గృహము రావాలని, అనారోగ్యం పోవాలని ఎన్నో సమస్యలతో బిడ్డలు ఉంటున్నారయ్యా. మరి మీరు అయ్యా సహాయము చేసే దేవుడో ప్రభ. ఏది ఆశించకుండా, ఏది మా యొద్ద నుండి తీసుకోకుండా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తే మా ప్రార్థన ఆలకిస్తానంటున్నారు ప్రభ. మా ప్రార్థనకు చెవి ఒగ్గుతానంటున్నారయ్యా. వెంటనే సహాయము చేసే దేవుడవు తండ్రి. అయ్యా, నిత్య సహాయకుడవు ప్రభ. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. ఈ రోజంతటిలో ప్రభ బిడ్డలకు మేలులను, ఆశీర్వాదాలను దయచేయండి దేవా. అవునయ్యా, ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నారు గొప్ప కార్యము నిమిత్తం, గర్భఫలము నిమిత్తం, ఉద్యోగము నిమిత్తం, గృహము నిమిత్తం, అయ్యా ప్రమోషన్ నిమిత్తము అయ్యా. మరి తండ్రి, వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి అయ్యా. అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు కదా నా ప్రభువ. మరణించిన వారిని సైతము బ్రతికించగలిగిన దేవుడవు కదయ్యా. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మరణ పడకపై ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. మరణాన్ని జీవముగా మార్చండి నా ప్రభా. ఎండిపోయిన ఎముకల్ని సైతము బ్రతికించినటువంటి దేవుడవు తండ్రి. మాట్లాడింపజేసిన దేవుడవయ్యా, జీవింపజేసిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, వారికి వచ్చిన క్యాన్సర్, వారికి వచ్చిన బ్రెయిన్ ట్యూమర్, వారికి వచ్చిన తలనొప్పి, వారికి వచ్చిన నరాల బలహీనత యేసునామములో కొట్టివేయండి నా ప్రభువా. అయ్యా, నీ వలన అయ్యా కార్యాలు జరుగుతాయా. నీవు మాట మాత్రం సెలవిస్తే తండ్రి కార్యము స్థిరపరచబడుతుంది తండ్రి. అవునయ్యా, నీ కోరికను యావత్తును సఫలము చేస్తానంటున్నావు ప్రభా. అడుగుడి నీకు ఇవ్వబడును అంటున్నావయ్యా. వెతకుడి నీకు దొరుకును అంటున్నావు తండ్రి. బిడ్డలు అడుగుచున్నారయ్యా స్వస్థత నిమిత్తం. వారిని స్వస్థపరచండి అయ్యా. నీవు స్వస్థపరిస్తేనే వారు స్వస్థపరచబడతారు. నీవు నీ శక్తి చేత వారిని నింపితేనే వారు బాగుపడతారు ప్రభా. సహాయము చేయండి నా తండ్రి. నీవు వారిని ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అయ్యా, అప్పులతో సతమతం అవుతున్నారు. ఇల్లు గడవని పరిస్థితులు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, పస్తులు పడుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రభువా సహాయము చేయండి నాయన. నీవు మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడవు తండ్రి. నిన్ను మాత్రమే ప్రభా మేము నమ్ముకున్నాము నాయన. నిన్ను నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపరచబడరు అంటున్నావు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయములో మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నాము తండ్రి. మీరే సహాయము చేయండి అయ్యా. మీరే కనికరించండి అయ్యా. మీరే కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్క తండ్రి స్థలమును తండ్రి మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలు అడుగు పెడుతున్న ప్రతి స్థలమును ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరు దీవించండి అయ్యా. ఏ మార్గంలో వెళ్తున్నారో ప్రభా ఆ మార్గాన్ని సరళము చేయండి అయ్యా. మరి తండ్రి, వ్యాపారాల్లో ఉన్న నష్టాన్ని కొట్టివేయండి ప్రభా. అనాథలను ఆదరించండి. బీదలైన వారిని మీరు కటాక్షించండి. ఉన్నతమైన స్థలములో వారిని నిలవబెట్టండి ప్రభా. అయా, గర్భఫలము లేని బిడ్డలను దీవించండి ప్రభా. వారికి గర్భఫలాన్ని దయచేయండి. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అప్పుల భారాలు కొట్టివేయండి. శారీరక రుగ్మతలు తీసివేయండి అయ్యా.
అయా వారికి ఉన్న వేదనలన్నిటిని యేసు నామములో తొలగించండి నా ప్రభ. మీలో ఆనందించి, మీలో తండ్రి అయా సంతోషించే భాగ్యమును దయచేయండి. ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నావు తండ్రి. మీ ఆత్మచేత వారిని నింపి తండ్రి మీలో ఆనందించే భాగ్యము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభ అయా దైవజనులందరికీ తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ పని చేస్తున్న పరిచారకులందరినీ కూడా మీరు దీవించండి నా ప్రభువ. దేశ నాయకులకు మీరు తోడై ఉండమని అయా మరి తండ్రి మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్